జయ శ్రీమన్నారాయణ. చంద్రబాబు నాయుడు కాలంలో చాలా అభివృద్ధి చెందింది దేశం. ఆయన కరువు కాటకాలను ఎదిరించి నిరుద్యోగులకు ఎంతోమంది కూడా ఉద్యోగ ప్రదానం చేశాడు మహానుభావుడు. ట్రైనింగ్ లేనటువంటి వాళ్ళకు కూడా, క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగం ఇప్పించి ట్రైనింగ్ చేయించినటువంటి మహానుభావుడు. ఎంతోమందికి ఆయన జీవితాన్ని నిలబెట్టినటువంటి మహానుభావుడు. తర్వాత మన భాగ్యనగరాన్ని హైటెక్ సిటీగా రూపొందింపినటువంటి వాడు బీజం మొట్టమొదటి చంద్రబాబు నాయుడే. అలాంటి మహానుభావుడు మళ్ళీ వస్తే మన తెలంగాణ కానీ మన ఆంధ్ర కానీ ఏదైనా కానీ పురోగతి ఉంటుంది. ఆయన యొక్క సలహాలు చాలా మంచివి. ఆయన ఉండబడేటువంటి ఉద్దేశం కూడా చాలా మంచిది. ఆయన ప్రారంభంలో వచ్చినప్పుడు భువనేశ్వరి ఆయన ఎవరో మహానుభావుడు ఉపదేశం చేశాడని చెప్పి 108 మంది దంపతుల యొక్క పూజ చేశాడు. వాళ్ళకు 108 మంది బ్రాహ్మణోత్తములకు పట్టు దోతులు, అమ్మవారికి పట్టు చీర, పసుపు కుంకుమ పెట్టి కాస్త సువర్ణ దానం కూడా చేశాడు. ఎవరో మహానుభావుడు చెప్పాడని చెప్పి అది వైష్ణవ బ్రాహ్మణులకు చేయాలి, శ్రీమన్నారాయణ భక్తులకు మాత్రమే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో 108 స్వాములకు దంపతులకు ఆయన పూజ చేశాడు మహానుభావుడు. దానివల్ల ఆయనకు మంచి అత్యవసాయం. దానివల్ల ఆయన సుమారు 9 సంవత్సరాలు నిరాటంకంగా పరిపాలించాడు. ఎన్ని అడ్డంకులు వచ్చేప్పటికీ ఎదుర్కొన్నాడు. ఆయనకు ఆ భగవంతుడు మళ్ళీ సర్వశక్తులు ఇచ్చి పూర్వ వైభవాన్ని ఆయనకు సంతరించాలని చెప్పి అఖండ రాజయోగం కూడా కలగాలని చెప్పి ఆ ఎడుగుండల వాడిని వెంకటేశ్వర స్వామిని, ఆ పరమపదంలో ఉండబడే రంగనాథ స్వామిని, మొత్తం శ్రీమన్నారాయణుని అందరినీ కూడా సర్వదేవతలను కూడా మేము ప్రార్థిస్తున్నాము. అలాంటి మహానుభావుడి వల్లనే భాగ్యనగరంగా విలసిల్లింది. హైటెక్ సిటీ కంప్యూటర్ అభివృద్ధి అయిందంటే ఆయన వల్లనే బీజం. ఇప్పటి వాళ్ళంతా మేం చేశాం అంటారు కానీ లాభం లేదు. దానికి మూల కారణం ఆయననే. ఆ మూల కారణాన్ని మనం మర్చిపోకూడదు. ఆయన భక్తి అంటే తల్లిని మరిచిన వాళ్ళం ఉంటాం. స్వామివారు చంద్రబాబు నాయుడు గారికి వేదాశీర్వచనం ఇవ్వండి. వైష్ణవ బ్రాహ్మణోత్తములు మీరు వృద్ధులు. యస్మిన్ విన్యస్య భారం విజయిని జగతాం జంగమస్థావరాణాం లక్ష్మీనారాయణాఖ్యం మిథునమనమత్యద్యుదారాన్ విహారాన్ ఆరోగ్యం భూతిమాయు కృతమిహోగుణాం యదాస్థాపనంబ తత్తస్సద్య సమస్తం దిశ సపురుషో దివ్యహేచ్చవర్తి. చంద్రబాబు నాయుడికి ఆరోగ్యము, ఈ ఆటంకాలు, శత్రుత్వాలు నిర్వహించి దేవుడు పెరమాళ శ్రీమన్నారాయణుడు వానికి అష్టైశ్వర్యాలు, రాజకీయంగా విజయం సాధింపజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.